హైదరాబాద్ సిటీలో ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 30.65% ఓటింగ్ నమోదైంది. ఓవరాల్గా చూసుకుంటే ఉదయం 11 గంటల వరకు 20.65% ఓటింగ్ నమోదైంది. ప్రతి 2 గంటలకు ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ శాతాన్ని విడుదల చేస్తోంది. సో ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయింది. 9 గంటల వరకు జస్ట్ 8.5% మాత్రమే ఉంది. 11 వరకు ఉదయం 11 గంటల వరకు 20.65% ఉన్న పరిస్థితి. సో ఉదయం ఓటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే మెగాస్టార్ అలాగే మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సురేఖ ఉన్నారు, శ్రీజ కూడా ఉన్నారు. సో ఒక మెసేజ్ కూడా ఇవ్వదలుచుకున్నారు చిరంజీవి. అలాగే వెంకటేష్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరో ఫ్రేమ్లో నాగ చైతన్య, సుమంత్, ఇంకా అమల కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఉదయాన్నే, నాగార్జున కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకుని ఓటర్లకు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. అల్లు అర్జున్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోమని చెప్పేసి. ఓటు అనేది మీ చేతిలోని వజ్రాయుధం. ఆ వజ్రాయుధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా కానివ్వకండి అంటూ వారు మెసేజ్ ఇస్తోన్న పరిస్థితి. అందుకే ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం అవ్వాలి అని ఇప్పటికే చాలామంది ప్రముఖులు ట్వీట్స్ కూడా చేశారు. ప్రతి ఒక్కరూ ముచ్చటగా ఓటు హక్కును వినియోగించుకోండి అంటూ ట్వీట్ చేసిన పరిస్థితి. అందరూ ఇది హాలిడేగా పరిగణించవద్దు. టెక్నికల్గా ఇది హాలిడే అయినప్పటికీ కూడా సో హాలిడేగా పరిగణించి ఓటు వేయడానికి అశ్రద్ధ చూపవద్దు. ప్రజాస్వామ్యంలో ఇది ఒక వజ్రాయుధం ఓటు అనేది. ఆ ఓటును ఉపయోగించుకోండి అంటూ మెసేజెస్ ఇస్తోన్న పరిస్థితి. మీ ఓటు పరుగులు పెడుతోన్న తెలంగాణ ప్రగతికి పునాదిగా నిలవాలి. మీ ఓటు తెలంగాణ ఉజ్వల భవితకు బంగారు బాటలు వేయాలి. మీ ఓటు తెలంగాణ రైతుల జీవితాల్లో వెలుగులు కొనసాగించాలి. మీ ఓటు వ్యవసాయ విప్లవానికి వెన్నుముకగా నిలవాలి. మీ ఓటు మహిళల ముఖంలో చెరగని చిరునవ్వులు నింపాలి. మీ ఓటు యువత ఆకాంక్షలను నెరవేర్చే అవకాశాల అక్షయపాత్ర కావాలి. మీ ఓటు సబ్బండ వర్ణాల్లో సంతోషాన్ని పదిలపరచాలి. మీ ఓటు తెలంగాణ ఆత్మగౌరవాన్ని సమున్నతంగా సగర్వంగా ఎగరవేయాలి. మీ ఓటు తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని, తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలి. మీ చేతిలోని వజ్రాయుధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా కానివ్వకండి. అందుకే ఈ ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం కండి. అందరూ రండి, ప్రతి ఒక్కరూ ముచ్చటగా ఓటు హక్కును వినియోగించుకోండి అనే మెసేజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పరిస్థితి. సో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. 5 ఏళ్లకు ఒకసారి ఈ అవకాశం వస్తూ ఉంటుంది. సో అసాధ్యం అనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసుకుని చావు నోట్లో తలపెట్టి మరీ సాధించుకున్నానని కేసీఆర్ పదే పదే చెబుతారు. సో 9.5 ఏళ్లుగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేశాం, చాలా అభివృద్ధి చేశామని చెప్పి పదే పదే ప్రచార సభల్లో చెప్పారు. సో కేసీఆర్ను మరొక్కసారి ముఖ్యమంత్రిగా ప్రజలు కోరుకుంటున్నారా, లేకపోతే మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలి అనే కాంగ్రెస్ నినాదానికి అట్రాక్ట్ అవుతారా, లేకపోతే మేము అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతి మీద విచారణ చేస్తాం, ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తాం, ఇంకా చాలా హామీలు ఇస్తోంది భారతీయ జనతా పార్టీ, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి చాలా హామీలు ఇచ్చారు. ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో ఆ హామీల్ని నేను ప్రస్తావించకూడదు. కానీ ప్రజలు ఎవరికి ఓటు వేస్తారు, ఎవరిని విశ్వసిస్తారు, కేసీఆర్ని కొనసాగిస్తారా లేకపోతే మార్పు కోరుకుంటున్నారా అనేది ఇవాళ ప్రతి ఓటరు కూడా తమ అభిప్రాయాన్ని ఓటు ద్వారా బ్యాలెట్ బాక్సుల్లో పదిలపరచబోతూ ఉన్నారు. సో 3 రోజుల పాటు ఆ బ్యాలెట్ బాక్సుల్లోనే ఆ నిర్ణయం అలా పదిలపరచబడుతోంది. 3వ తారీఖు మధ్యాహ్నం ఈ సమయానికల్లా ఎవరు తెలంగాణలో అధికారంలోకి రాబోతూ ఉన్నారు అనేది క్లారిటీగా వచ్చేసే పరిస్థితి. కానీ అంతకంటే ముందే ఎగ్జిట్ పోల్స్ రాబోతూ ఉన్నాయి. సాయంత్రం 5:30 తర్వాత ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు కంప్లీట్ అయిపోతాయి కాబట్టి సో ఎగ్జిట్ పోల్స్ ఆయా రాష్ట్రాల్లో ఏ రకంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది, ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం కొనసాగుతుందా లేకపోతే హంగ్ రాబోతోందా ఏంటి అనేది సాయంత్రం 5:30 తర్వాత వచ్చే ఎగ్జిట్ పోల్స్లో ఒక క్లారిటీ వచ్చేసే
అవకాశం అయితే కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ మీద అంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే ఎగ్జిట్ పోల్స్ ఈ మధ్య కాలంలో కరెక్ట్ అవుతూ ఉన్నాయి. ప్రీ పోల్ సర్వేలు చాలా చూసాం, కొన్ని ఫ్యాబ్రికేటెడ్ చూసాం, ఇన్ఫ్లుయెన్స్డ్ సర్వేలు కూడా చూసాం, కొన్ని ఫేక్ సర్వేలను కూడా మనం సోషల్ మీడియాలో పదే పదే చూస్తూ ఉన్నాం. కానీ ఎగ్జిట్ పోల్స్లో సాధారణంగా క్రెడిబిలిటీ ఉన్న సంస్థలే ఎగ్జిట్ పోల్స్ ఇస్తూ ఉంటాయి. అవి చాలా వరకు వాస్తవమైన పరిస్థితి నెలకొంది కాబట్టి ఎగ్జిట్ పోల్స్ మీద అందరి దృష్టి ఇప్పుడు పడిందని చెప్పుకోవాలి. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయింది పోలింగ్, మందకొడిగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత గత 6 గంటలుగా కాస్త ఊపందుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఈసారి గత ఎన్నికల కంటే భిన్నంగా ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అంతా ప్రశాంతంగానే జరుగుతోంది. అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు రావడం, సమస్యలు రావడం, టెక్నికల్గా ఈవీఎంలు మొరాయించడం అనేది సహజం. అలాంటి పరిస్థితి ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కానీ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి సోదరులు కాస్త అలజడి సృష్టించారు అనే వార్త అయితే ఒకటి ప్రచారంలో ఉంది. అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలకి రేవంత్ రెడ్డి సోదరుడు ఓబుల్ రెడ్డి అనుచరుడికి మధ్య గొడవ జరిగిందట. అలాగే హైదరాబాద్ మణికొండలో కూడా కాస్త ఉద్రిక్త పరిస్థితులు అక్కడక్కడ కనిపించాయి. వరంగల్, నిజామాబాద్, ఖమ్మం ఇలాంటి ఏరియాల్లో అండ్ కొత్తగూడెం, పాలేరులో కూడా అక్కడక్కడ ఘర్షణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలకి కాంగ్రెస్ కార్యకర్తలకి మధ్య ఈ గొడవలు జరగడాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. రైట్. ఇక సిర్పూర్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మందని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం. సో ఈ 13 నియోజకవర్గాల్లో ఈ 13 నియోజకవర్గాల్ని సమస్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తించారు. సో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎందుకు అంటే సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే అక్కడ పోలింగ్ జరుగుతుంది. 4 గంటల తర్వాత అది ఏజెన్సీ ఏరియాలు చాలా ఉండడంతో అక్కడ నుంచి పోలింగ్ సామాగ్రి, పోలింగ్ సిబ్బంది క్షేమంగా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే మావోయిస్టులు ఎన్నికల్ని బహిష్కరించారు. కాబట్టి ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా 1 గంట ముందే ఈ 13 నియోజకవర్గాల్లో పోలింగ్ ఆగిపోతుంది. సో 5 గంటల తర్వాత ఎవరైనా అప్పటికే లైన్లో ఉంటే మాత్రం వారిని మాత్రమే ఓటు వేయడానికి అనుమతిస్తారు. లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే ప్రస్తుతానికైతే అంతా ప్రశాంతంగా జరుగుతోంది. అక్కడక్కడ హైదరాబాద్ సిటీలో చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి. మణికొండలో కూడా రీసెంట్గా ఒక ఘటన జరిగింది. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం, ఈటెల రాజేందర్, కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు కూడా తమ తమ పార్టీల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రచారంలో ఉన్నారు. కేసీఆర్ ఆల్రెడీ గెలిస్తే ఆయనే ముఖ్యమంత్రి, దానిలో ఏ వివాదం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా కేసీఆర్కే మద్దతు ఇస్తారు కాబట్టి. కానీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ ఉన్నారు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆఫ్ ద రికార్డ్ చెప్పుకుంటూ ఉన్న వ్యక్తి. ఆ పార్టీలో చాలామంది విభేదించినా కూడా రేవంత్ రెడ్డి సీఎం అనే ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది. ఇక ఈటెల రాజేందర్ గెలిస్తే నేనే సీఎం అని ఆయన చెప్తూ ఉన్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ బీసీ సీఎం నినాదంతో ఎన్నికలకు వెళుతోంది కాబట్టి ఈటెల రాజేందర్ కూడా పోటీలో ఉన్న పరిస్థితి, సీఎం రేసులో ఉన్న పరిస్థితి. వీరు ముగ్గురు కూడా 2 స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నారు. ఈటెల రాజేందర్ హుజూరాబాద్లో పోటీ చేస్తూ ఉన్నారు, అలాగే గజ్వేల్లో పోటీ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పోటీ చేస్తూ ఉన్నారు, అలాగే కొడంగల్లో కూడా పోటీ చేస్తూ ఉన్నారు. ఇక సీఎం కేసీఆర్ కామారెడ్డి అండ్ గజ్వేల్ ఈ 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ ఉన్నారు. అనూహ్యంగా సీఎం కేసీఆర్కి ఒక నియోజకవర్గంలో ఈటెల రాజేందర్, గజ్వేల్లో ఈటెల రాజేందర్ ఫైట్ ఇస్తూ ఉన్నారు అండ్ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఫైట్ ఇస్తూ ఉన్నారు. సో సీఎం కేసీఆర్ మీదే నిలబడితే ఏ రకంగా వాళ్ళ స్టేచర్ పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 2 చోట్ల పోటీ చేయడం ద్వారా కేసీఆర్ రేంజ్లో కేసీఆర్ స్టేచర్కి మేము తగుతాము, దానికి ఆ రేంజ్లో వాళ్ళు చెప్పుకుంటూ ఉన్న పరిస్థితి. ఈటెల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుడు, కేసీఆర్కి చాలా సన్నిహితుడు. కొన్ని భిన్నాభిప్రాయాల వల్ల ఆయన పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది, ఆయనే అక్కడ గెలిచారు. భారతీయ జనతా పార్టీ గెలిచిందా లేకపోతే ఈటెల రాజేందర్ గెలిచారా అంటే ఈటెల రాజేందర్కే. ఎందుకు అంటే కాస్త సానుభూతి, దానికి తోడు ఆ లోకల్గా అక్కడ ఉన్న కాస్త చరిష్మా, ఆయనకున్న ఫాలోయింగ్. సో కామారెడ్డిలో ఆల్రెడీ బీఆర్ఎస్ గతంలో ఆ సీట్ని కైవసం చేసుకుంది, కానీ ఈసారి అక్కడ కేసీఆర్ పోటీ చేస్తూ ఉన్నారు. గజ్వేల్ లాస్ట్ టైం
2018లో 2018లో కేసీఆర్ గజ్వేల్ నుంచి భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఈసారి కూడా అక్కడ వార్ వన్ సైడ్ అవుతుందనే ప్రచారమే జరుగుతోంది. కానీ అనూహ్యంగా అక్కడ పోటీలో చిన్న స్థాయి నాయకులు లేరు. ఈటెల రాజేందర్ ఒక నియోజకవర్గంలో, కామారెడ్డిలో ఇంకొక నాయకుడు రేవంత్ రెడ్డి పోటీలో ఉండడంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఎలా ఉంటుంది, ఓటర్ తీర్పు ఏ రకంగా ఉండబోతోంది అండ్ ఎటువంటి ఫలితం రాబోతోంది, ఓటర్ ఏమనుకుంటూ ఉన్నారు, ఏ రకమైన ఫలితం రాబోతోంది అనేది చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న పరిస్థితి. సో ఖమ్మం జిల్లాలో ఓటింగ్ ఏ రకంగా జరుగుతోంది, పోలింగ్ సరళి ఏంటి, ఖమ్మం జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు కొన్ని ఉన్నాయి కాబట్టి అక్కడ ఓటింగ్ ఏ రకంగా జరుగుతోంది, ఈ విషయాలకు సంబంధించి అప్డేట్స్